పంతాను కొనసాగిస్తాం. మీరు చూసిండ్రు 2 వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ని దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన్న అప్పుడో ఇప్పుడో చలిస్తుంది, కానీ ఇంతమంది విద్యార్థుల గోస, ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. 1 కాదు 2 కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలుపెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే, ప్రతి అడుగులో అబద్ధాలే, ప్రతి అడుగులో కూడా మోసమే. కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు? ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిరు మీరు? తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా? అట్లా చేసేది ఉంటే ఓపెన్గా చెప్పురి, 10 మందికో 11 మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి, కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు.